మీ పేరు? శివాని. మీ పేరు? శ్యామ్ల. ప్రియా. మీ బర్త్డేనా? మన ఆర్ తెలుగు న్యూస్ తరపున మీకు హ్యాపీ బర్త్డే. ఓకే, అయితే మీరు బిగ్ బాస్ చూస్తారా? డైలీ చూస్తారా? మీరు ఇక్కడే చదువుకుంటున్నారా? ఓకే, మీకు బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం? స్పై బ్యాచ్ అంటే ఇష్టం. యావర్ అంటే బాగా ఇష్టం. ఓకే, అంటే ఎవరు ఎందుకు ఇష్టం? అతని క్వాలిటీస్ ఏంటి? తను ప్రతి పాయింట్ జెన్యున్ గా మాట్లాడతాడు అనిపిస్తుంది. ఇంకా తనకి భాష రాకపోయినా అదే బానే ఆడుతున్నాడు ఇప్పటి వరకు అనిపిస్తుంది. అంటే శివాజీ కూడా బానే ఆడతారు కదా. శివాజీ కూడా, బట్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారుగా, అట్లా మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కూడా బానే ఆడుతున్నాడు, బట్ నామినేషన్ లో తన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది, డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు టాప్ 5 లిస్ట్ లో అంటే డిసైడ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు బిగ్ బాస్ ఓటింగ్ జరుగుతుంది కదా, టాప్ 5 లిస్ట్ లో ఎవరు ఉంటారని మీ అభిప్రాయం? అమర్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక ఉంటది. వీళ్ళిద్దరిలో డౌట్ అర్జున్ అండ్ యావర్. ఇప్పుడు అంటే శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది కదా, దాని మీద మీ అభిప్రాయం? ఎలిమినేట్ అయిపోవడమే మంచిది, ఎందుకంటే పాయింట్ మాట్లాడదు, లేకుండా అవతల వాళ్ళని రెచ్చగొడుతుంది. సో ఓకే, అంటే టోటల్ గా మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు? టోటల్ గా శివన్న బాగా ఆడుతున్నాడు, బ్రెయిన్ పెట్టి ఆడుతున్నాడు. ఏజ్ ఎక్కువ అవడం వల్ల అతనికి తెలుస్తుంది ఆలోచనగా. మొత్తం తను సెట్ చేస్తాడు, ఏ గొడవలు లేకుండా అందరినీ. అమర్ బాగానే గేమ్ ఆడుతాడు, కాకపోతే ఏంటంటే పిల్లలు మనస్తత్వం ఎక్కువ ఆర్గ్యూ చేయడం, గొడవ ఆడడం, లేకపోయినా సరే ఎక్కువ చిన్నపిల్లలు మనస్తత్వం. ఫైనల్ గా రన్నర్ విన్నర్ అవుతారు కదా, టాప్ లిస్ట్ ఎవరు ఉంటారు? పల్వి ప్రశాంత్ ఉంటాడు. అమర్ గాని పల్వి ప్రశాంత్ గాని వీళ్ళిద్దరిలో చెప్పలేకపోతున్నాను. గర్ల్స్ కూడా ప్రియాంక చాలా తను ఆడి తను ఒకటి సెల్ఫ్ గా వచ్చింది. ప్రియాంక కూడా బానే ఆడుతుంది, ఇప్పుడు వరకు బానే వచ్చింది. పల్వి ప్రశాంత్ విన్నర్ అవ్వచ్చు, అంటే లాస్ట్ టైం లాగా పల్వి ప్రశాంత్ రామర్ చెప్పలేము, ఇద్దరు ఎవరు విన్నర్ చెప్పలేము. పల్వి ప్రశాంత్ మాత్రం కింద నుంచి వచ్చాడు, ఎవరు సపోర్ట్ లేకుండా తనకు తను వచ్చి విన్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు. మీరైతే ఆయన సపోర్ట్ చేస్తారా? థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? రమ్య. ఏం చదువుతున్నారు? పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్. పాలిటెక్నిక్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. అంటే కంటిన్యూగా చూస్తారా, అప్పుడప్పుడు చూస్తారా? అప్పుడప్పుడు మామూలుగా. ఓకే, అంటే బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం? పల్లవి ప్రశాంత్. ఎందుకని? నార్మల్ గా షీఈస్ జెన్యూన్. yes, అంటే ఫేర్ గా ఎవరు ఆడతారు బిగ్ బాస్ లో? పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్. అంటే టాప్ 5 లిస్ట్ తీస్తారు కదా, అందులో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, అమర్దీప్, ప్రియాంక. అంటే శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది కదా, దానికోసం మీరు ఏమంటారు? చాలా మంచిది. మంచిదా? ఓకే, అంటే చాలా మంది తిడుతున్నారు కదా అంటే పార్షియాలిటీ బాగా ఎక్కువగా చూపిస్తుంది. సో అందుకని అంటే తన వాళ్ళు గెలవాలనుకోవడం తప్పు కదా. అందులోని పల్లవి ప్రశాంత్ అంటే బాగా చిన్న చూపుగా చూస్తుంది. సో అది అంటే రీసెంట్ గా అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మీద ఫైర్ అయ్యాడు కదా, దాన్ని బట్టి మీరు అమర్దీప్ ఏమంటారు? బ్యాడ్. ఈజ్ ఇట్ రైట్? నాట్ రైట్. బ్రో, అన్య. నీ పేరేం పేరు? ప్రకాష్ అన్య. ప్రకాష్, ఏం చదువుతున్నా? ఫస్ట్ ఇయర్ బీజెడ్సీ అన్న. బీజెడ్సీ. బిగ్ బాస్ చూస్తావా? చూస్తానన్న. బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్ ఇష్టం? పల్లవి ప్రశాంత్ అన్న. పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇష్టం బ్రో? అంటే తను కూడా ఒక రైతు బిడ్డ కదా, టాస్క్ అన్ని జెన్యున్ గా చేస్తాడు. మన పేద ప్రజల నుంచే కదా తను కూడా వచ్చింది. అంటే మరి అందరూ రైతు బిడ్డని యాక్ట్ చేస్తున్నాడు, అసలు రైతు బిడ్డకి ఉన్న క్వాలిటీస్ లేవంటున్నారు, దాన్ని బట్టి నువ్వేమంటావు? అలాగని ఏమంటావు, ఇష్టమని పల్లవి ప్రశాంత్. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడంటే అడుగు ఓవరేషన్ చేస్తా అంతమని వీటితో ఫైట్లు గట్రా టాస్క్ ఇచ్చినా జెన్యున్ గా చేయడు. ఈ పల్లవి ప్రశాంత్ కొంచెం జెన్యున్ గా ఇష్టం. ఐ లైక్ ఇట్. ఏం పేరు? ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ. ఇక్కడ నా గైడ్ కాలేజ్. ఓకే, లవర్ ఉందా బ్రో? లవర్ కాడ లేదు బ్రో, ఐ ఆమ్ సింగిల్. సింగిల్? ఎందుకని? ఎవరు పడట్లేదా? ఎవరో పడట్లేదు, మనకెందుకు బ్రో అంతానే. అంటే నువ్వే చేయట్లేదా, వాళ్ళు చేయట్లేదా? మనకు గట్ట లవ్ గట్ట సెట్ అవ్వదన్నా. ఓకే, అయితే ఇప్పుడు ఆ విక్కీని అడిగినా, మన మధ్యలో విక్కీ అన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తావు బ్రో కంటిన్యూస్ గా? అంటే నీకు బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం? పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్. అంటే పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకు ఇష్టం బ్రో? అది రైతు కోసం వచ్చాడు అతని ఫ్యామిలీ, అతని వెనకాల రైతు, దానివల్ల. అంటే చాలా మంది రైతు అంటే నటిస్తున్నాడు, జెన్యున్ రైతులా లేడు అంటున్నారు కదా, అదన్న మామూలుగానే నటించడం అంటే మామూలుగా బిగ్ బాస్ లో గొడవలన్నీ సహజం అన్న, ప్రతి ఎస్పోర్ట్ చూస్తాం కదా.
అది జనం చూడటం బట్టి ఉంటది. అంటే ఇప్పుడు నీకు పల్లవి ప్రశాంత్ ఎందుకు రావాలని ఎందుకంటే ఇష్టమైంది? ఎవరు వచ్చినా పర్లేదు కానీ కంటెస్టెంట్ లో బిగ్ బాస్ ఆడంటే ఇష్టం నాకు. బస్సు వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? ఎన్ రాకేష్. మీ అన్నయ్య రాకేష్ అని పేరు. ఓకే, మీరు స్పోర్ట్స్ ఆడతారు, బిగ్ బాస్ చూస్తారు? బిగ్ బాస్ చూస్తారా? ఓకే, బిగ్ బాస్ లో ఎవరంటే ఇష్టం? అమర్దీప్. అమర్దీప్ ఎందుకని? బాగా ఆడతాడు. అంటే మరి పల్లవి ప్రశాంత్ కూడా బాగా ఆడతాడుగా, శివాజీ కూడా బాగా ఆడతాడు. అమర్దీప్ అయితే బాగా ఆడతాడు, మళ్ళీ అందం కూడా ఉంటాడు. అందం కూడా ఉంటుందా? నీకు అమర్దీప్ నచ్చాడా? ఓకే, అంటే హైట్ వెయిట్ బాగున్నాడా? ఇంకా నీకు కూడా అమర్దీప్ ఇష్టమా? అంటే మీ చెల్లికి ఇష్టమా నీకు ఇష్టమా? నాకు ఇష్టం. నీకు ఇష్టమా? ఓకే, అంటే మరి పల్లవి ప్రశాంత్ కూడా బాగా ఆడతాడు అని అందరూ అంటున్నారు కదా, పల్లవి ప్రశాంత్ బాగా ఆడ్డా? బాగా ఆడతాడు. అంటే అందరికన్నా మీకు అమర్దీప్ తర్వాత అప్పుడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు మరి మొన్న అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మీద గొడవ చేశాడు కదా, అప్పుడు మీరు చూసారా? చూసా. మరి అది కరెక్టేనా? కరెక్టే అమర్దీప్ చెప్పి. అవునా? నాట్ కరెక్టా? ఓకే, అంటే మీకు అమర్దీప్ అంటే ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? హర్షిత. మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఇక్కడేనా గైడ్ కాలేజ్? ఓకే, మీరు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూస్తాం. బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్ ఇష్టం? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇష్టం? మిగతా వాళ్ళు అంటే ఇష్టం లేదు కాబట్టి పల్లవి ప్రశాంత్. అంటే అంటే పల్లవి ప్రశాంత్ ఉన్న క్వాలిటీస్ ఏమిటి చెప్పండి. అంటే ఇప్పుడు వచ్చింది సీజన్స్ లో అన్ని గేమ్స్ విన్ అయ్యి విత్ ఇన్ సెకండ్స్ లో విన్ అయిన వాడు ఓన్లీ పల్లవి ప్రశాంత్. అంటే ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్ ఒక యాక్టర్ నటిస్తున్నాడు రైతు పెట్టలాగా అని చెప్తున్నారు కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? నటిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, గేమ్ అయితే ఆడుతున్నాడు కదా. ఓకే, అంటే మొన్న శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే ఎప్పుడు వెళ్ళిపోవాల్సిన షాప్ ఇప్పుడు వెళ్ళిందేమో. అమర్దీప్ మొన్న అదే పల్లవి ప్రశాంత్ ఫైర్ అయ్యింది కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? అర్థం కాలేదు. అదే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మీద ఫైర్ అయ్యాడు కదా, అమర్దీప్ ఏమంటారు మీరు? ఏమంటాను, అమర్దీప్ అని అంటాం. అయ్యో. పేరు మార్చడంగా అంటే బాగాలేదు అది, మరీ అంత ఓవర్ యాక్టింగ్ చేయక్కర్లేదు, ఒక లెవెల్ వరకు బాగానే ఉంది, మరీ అంత తోసుకొని ఇవన్నీ ఏం అక్కర్లే. టూ మచ్ బ్రో, ఎక్స్ట్రా పంచులు మామూలుగా లేవు, చూద్దాం అని. థ్యాంక్ యూ. హాయ్, సబ్స్క్రైబ్ టు ఆర్ తెలుగు ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.